Hello guys, welcome to the second class of NTPC 2025 Math Series. My name is Gauri Shankar. మీరు చూస్తుంది లెర్న్ ఎక్స్ప్రెస్. సో అయితే మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అయితే మనం అప్లోడ్ చేసాము. నేను ఆల్రెడీ ఒక యాప్ కోసం చెప్పాను. ఆ యాప్ అనేది ప్లే స్టోర్లో దొరుకుతుంది. మ్యాథ్ ట్రిక్స్ అని కొడితే మీకు డైరెక్ట్గా స్టార్టింగ్లో వచ్చేస్తుంది. ఓకేనా? సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అలాగే మల్టిప్లికేషన్కి వచ్చేసరికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. సో ఆల్రెడీ నేను ఒక ట్రిక్ చెప్పాను, సింగిల్ డిజిట్తో మల్టిప్లై చేసినప్పుడు ఎలా చేయాలని చెప్పేసి. సుత్తి లేకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్రతి వీడియోలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 17 × 6 ఉందనుకోండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను నేను. 17ని 10 + 7 అని రాసుకోవచ్చు. 60 ప్లస్ అది ఎంత అవుతుంది, 42 అవుతుంది కదా. సో ఈ రెండు కలిపితే మనకి 102 అవుతుంది. సో అంతే కదా. సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ఓకేనా? సో ఒకవేళ సింగిల్ డిజిట్ కాకుండా ఒకవేళ డబల్ డిజిట్ వస్తే కూడా చెప్పాను. ఎలా అని చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ 12 × 18 అయితే, సో 18 అనేది పెద్ద నెంబరు. లేదు ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇలాగనే చేయాలని లేదు. ఇప్పుడు 12ని 10 + 2 అనుకొని దీన్ని 18 × 10 180 + 18 2 = 36 మొత్తం కలిపి 126 అని అనొచ్చు. లేదంటే 18 పెద్దది ఉంది కదా. సో 18కి 2 కలిపితే చిన్న నెంబర్ 2 కలిపితే 20 అంటే 200. 18కి 2 కలిపితే 19 అంటే ఇక్కడ 126 రాశాను నేను. 126 కాదు, ఇది ఎంత 180 + 30 అంటే 216 కదా అవుతుంది. అంతే కదా. సో ఇందాక చెప్పినట్లు 18కి +2 కలిపితే 200 8 2 = 16. సో ఎంత వచ్చింది, 216 అనమాట. ఓకేనా? సో ఎప్పుడైనా నేను ఇలా చెప్పినప్పుడు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయండి. సో అనుకోకుండా అది ఎలా పెట్టేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇది ఇలా అయిపోయిందన్నమాట. సో ఇది ఇలానే కాదు, ఇంకెలాగైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, సో మనం యూజ్ చేసే మెథడ్స్ని బట్టి ఉంటుందన్నమాట మల్టిప్లికేషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 19 × 27 అన్నాను. ఓకేనా? 19 × 27 అంటే దాని అర్థం ఏంటి, 19ని మీరు 20 - 1 అని రాసుకోవచ్చు కదా. సో 20 - 1 అంటే 27ని డబల్ చేస్తే ఎంత 54 కదా. అంటే 540 మైనస్ 27 1 = 27 540లో 27. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం యూజ్ అయింది మనకి, సబ్ట్రాక్షన్ యూజ్ అయింది. అంతే కదా. అంటే సబ్ట్రాక్షన్ నువ్వు బాగా నేర్చుకుంటే 540లో నుంచి 20 తీసేస్తే 520, 520లో నుంచి 7 తీస్తే 513. అంతే కదా. సో అలా మాట. ఓకేనా? సో ఈ విధంగా చేయాలి. ఓకేనా? సో ఇది మల్టిప్లికేషన్లోని మెథడ్ నెంబర్ 1. సో ఇప్పుడు మెథడ్ నెంబర్ 2 ఏంటో చూద్దాం. అంటే కొన్ని మెథడ్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. సో కొన్ని మెథడ్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఇది ఏంటంటే డబల్ డిజిట్ చూద్దాం. మల్టిప్లే డబల్ డిజిట్. ఓకేనా? డబల్ డిజిట్ చూద్దాం. డబల్ డిజిట్. ఓకేనా? సో డబల్ డిజిట్లోకి మనం వెళ్ళే ముందు, సో నెంబర్ ఒకవేళ ఇన్ కేసు నెంబర్ క్లోజ్ టు 100 ఉందనుకోండి. ఓకేనా? నెంబర్ క్లోజ్ టు 100 ఉందనుకోండి ఒకవేళ. సో అప్పుడు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ 24 × 96 అని ఉంది. ఇది 100కి దగ్గరగా ఉంది కదా. అంటే ఇది ఏంటి, 100 - 4 కదా. అంటే 24 × 100 అంటే 2400. 24 4 అంటే 24ని 2 సార్లు డబుల్ చేయండి. ఓకేనా? ఇప్పుడు 24 ఎంత 48 48 ఎంత 96 కదా. అలాగమాట ఎప్పుడైనా సరే 24తో మల్టిప్లికేషన్ వచ్చిందనుకోండి, దాన్ని 2 సార్లు డబల్ చేయండి. అంటే ప్లస్ డబల్ ప్లస్ అలా చేయాలన్నమాట. ఓకేనా? సో 90 ఇక్కడ ఎంత 96. ఓకేనా? సో అది మాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2400లో నుంచి 96 తీయాలి. 2400ని పక్కన పెట్టండి. అంటే 2300ని పక్కన పెట్టండి. 100లో 96 తీస్తే 4 అని మనకు తెలుసు. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 2304 అవుతుంది. అంతే కదా. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట నెంబర్ క్లోజ్ టు 100 ఉన్నప్పుడు. ఓకేనా? సో అది. సో నెంబర్ క్లోజ్ టు 100 మీకు అర్థమైంది కదా. అది ఎంత నెంబర్ అయినా సరే 100కి దగ్గరగా ఉంటేనే చేయాలి. మళ్ళీ అది కూడా 100కి దూరంగా ఉన్న నెంబర్స్ని మనం తీసుకోకూడదు. అది కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఓకేనా? సో అది. అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో మెథడ్ ఉంటుంది. సో ఆ మెథడ్ పేరు వచ్చేసి క్రిస్ క్రాస్ మెథడ్. చాలామందికి ఇవన్నీ తెలుసు, బట్ నేను బేసిక్ నుంచి చెప్తున్నాను కదా. సో ఇది ఒక సిరీస్లా ఉండిపోతుంది అన్నమాట మీకు. ఓకేనా? సో క్రిస్ క్రాస్ మెథడ్. సో క్రిస్ క్రాస్ మెథడ్ అంటే ఏంటి, సో ఏదైనా 2 నెంబర్స్ మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం క్రిస్ క్రాస్ మెథడ్లో యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 74 × 83 అని ఇచ్చాడు అనుకోండి. 74 × 83 అని ఇస్తే ఏంటి, 4 3 = 12 మాట. ఓకేనా? 4 3 = 12. 2 వేసుకొని 1 క్యారీ చేస్తారు. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేస్తారు. 7 3 = 21, 4 8 ఎంత 32. ఓకేనా? 30 50 53 54.
అంటే 4 ఇక్కడ వేసుకొని 5ని మళ్ళీ క్యారీ చేసుకుంటారు. అప్పుడు ఈ రెండు నెంబర్లని మల్టిప్లై చేస్తారు. అంటే 7 8 జారు ఎంత 56, 56 ప్లస్ 5 ఎంత 61 అవుతుంది. ఆ 61 ఇక్కడ వేసేస్తారు. ఇదే మన ఆన్సర్. ఓకేనా. అంటే దీనికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇలా నిలువుగా మల్టిప్లై చేస్తారు, తర్వాత ఇలా అడ్డంగా మల్టిప్లై చేసి యాడ్ చేస్తారు, తర్వాత ఇలా నిలువుగా మల్టిప్లై చేస్తారు అన్నమాట. సో ఈ యొక్క సింబల్ని గుర్తుపెట్టుకుంటే 2 డిజిట్ నెంబర్స్ మనం ఏమి ఇచ్చినా సరే క్రిస్ క్రాస్ మెథడ్లో యూజ్ చేసి ఆన్సర్స్ చేయొచ్చు అన్నమాట. సో ఇదొక మెథడ్. ఓకేనా. సో ఇదనే కాదు, మనం ఏదైనా మల్టిప్లికేషన్ తీసుకోవచ్చు. అది ఈ నెంబర్ అనే కాదు, మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి. తర్వాత సో నెంబర్ ఒకవేళ క్లోజ్ టు 5 ఉంటే, సో నేను ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్పి ఈ చిన్న ప్రాబ్లమ్స్కి ఎక్కువ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో త్వరగా మెథడ్స్ చెప్పుకొని మనం నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళిపోదాం. ఓకేనా. సో అది ఎప్పుడైనా సరే ఒక నెంబర్ని ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 79 × 5 అన్నాడు. ఓకేనా. 79 × 5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మల్టిప్లికేషన్ 5తో వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 79 × 5 కదా అన్నాను. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇచ్చిన నెంబర్ని, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఈ నెంబర్ని డివైడెడ్ బై 2 చేయండి. అంటే అది ఎంతలో పోతుంది. డివిజన్ కూడా మీరు ఎలా చేస్తారు, మైండ్లోనే చెయ్యాలి, మళ్ళీ ఇలా వేసుకొని చేయకూడదు, ఇలాగా 2 తోటి. ఓకేనా. 2 4s are 8 అవ్వదు, 2 3s are అవుతుంది కదా, 2 3s are 6. తర్వాత మనకి ఇక్కడ ఏంటి ఇంకెంత మిగిలింది 1, అంటే 2 9s are 18 కదా, 1 మిగిలిందంటే పాయింట్ పెట్టుకొని 5 వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పక్కన 0 తోటి మనం 10 తోటి మల్టిప్లై చేయాలన్నమాట. 10తో మల్టిప్లై చేస్తే ఇక్కడ పాయింట్ పోతుంది కదా, అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది, ఇక్కడ 395 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అంటే ఇచ్చిన ఆన్సర్ని, ఇచ్చిన క్వశ్చన్ని మీరు ఏం చేయాలంటే డివైడెడ్ బై 2 చేసి పక్కన 0 పెట్టాలి. అంటే ఒక పాయింట్ ముందు మీరు పాయింట్ పెట్టుకోవాలంటే పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. అంటే పాయింట్ ఎలా పోయింది అక్కడ అంటే ఏం లేదు, ఇక్కడ ఉండే 5ని ఇప్పుడు దీంట్లో నేను ఏం చేశాను, అసలు దీన్ని ట్రిక్ ఏం కాదు, 5ని నేను 10/2 అని రాసుకున్నాను. అప్పుడు ఇంటూ 79 అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే నాకు ఎంత వచ్చింది, 39.5 వచ్చింది. అప్పుడు ఇంటూ 10 చేస్తే ఇక్కడ ఉండే పాయింట్ పోయి నాకు 395 కదా వస్తుంది. సో ఆ విధంగా చెప్పానమాట. ఓకేనా. అది పెద్ద ట్రిక్ ఏం కాదు, జస్ట్ ఇచ్చిన నెంబర్ని మాడిఫై చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 37 × 50 అన్నాను అనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇదేంటి ఇంటూ 50 అని ఇచ్చినప్పుడు, 50 అని ఇచ్చినప్పుడు ఏం చేస్తాను, ఈ 50ని నేను 100 డివైడెడ్ బై 2 అనుకుంటాను, అంతే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, 2 1s are ఇక్కడ ఏంటి 2 1s are 2, 2 8s are 16, 0.5 అంటే 10 ఒక పాయింట్ పోతుంది. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది, 1850 ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. 1850 ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసినట్లయితే, సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో 2 డిజిట్ అందరికి అర్థమైంది కదా. సో 2 డిజిట్ అనేది అందరికి అర్థమైంది కదా. సో అలాగా నెక్స్ట్ మనం చూసినట్లయితే 3 డిజిట్ ఎలా చేయాలి, మరి 3 డిజిట్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. సో తెలుగు అంటున్నారండి, వీటికి తెలుగు ఎందుకండి, మల్టిప్లికేషన్ అంటే గుణకారాలు, సో వీటికి కూడా తెలుగులో రాయండి, తెలుగులో చెప్పండి అంటే అది ఎలాగా అది. సో కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా. సో అది ఎప్పుడైనా ఇప్పుడు మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి. సో 3 డిజిట్ మల్టిప్లికేషన్ అంటే ఇందాకలాగే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నిలువుగా మల్టిప్లై చేయాలి, తర్వాత క్రాస్గా మల్టిప్లై చేయాలి, తర్వాత నిలువుగా మల్టిప్లై చేసి ఇలా పెద్దగా మల్టిప్లై చేయాలి. సో ఇది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సో ఇలా చేయాలన్నమాట. చూస్తే మీకు తేడాగా ఉంటుంది, ఇదేంటి ఇలా ఉంది పిచ్చి కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 432 అలాగే 687 అని ఏదో ఉంది నెంబరు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేస్తారు, ఈ 2 మల్టిప్లై చేస్తే 2 7s are ఎంత 14. ఓకేనా. ఇక్కడ 1 క్యారీ చేసుకుంటారు. అయితే ఎగ్జామ్లో ఈ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఫైనల్గా నీకు ఇది ఇంటూ ఇది అంటే 432 × 687 ఉంది. ఇప్పుడు దీని ఆప్షన్లో ఆప్షన్ ఏ బి సి డి అని రూపంలో ఉన్నాయి. సో ఇలాంటప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే లాస్ట్ 2 డిజిట్లు మల్టిప్లై చేసి ఏది ఉంటుంది అది ఉంటుంది. మన దరిద్రం కొలిది 2 ఆప్షన్లు మాత్రం మిగులుతాయి. 2 ఆప్షన్లు ఓకే నెగ్లెక్ట్ అయిపోయి అనుకుందాం. 2 ఆప్షన్లు ఉన్నప్పుడు ఏం చేస్తావంటే ఈ మెథడ్లో చేసుకొని 2 7s are 14 కదా, సో 4 వేసుకుని 1 క్యారీ చేస్తావు కదా, అప్పుడు ఈ 2 డిజిట్లని మల్టిప్లై చేయి. 2 8s are 16 ప్లస్ 3 7s are 21, మొత్తం కలిపితే ఎంత వచ్చింది 20 30 37 38.
38 అంటే 8 ఇక్కడ రాసుకుంటావు, 3 క్యారీ చేస్తావు. సో అప్పుడు ఆప్షన్లో ఎక్కడైతే 84 ఉందో అదే మన ఆన్సర్. లాస్ట్లో 84, ఇక్కడ కూడా 84 ఉందనుకోండి, మనం ఇంకా దరిద్రం అని అనుకోవాలి. సో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రెస్లోకి వెళ్ళాలన్నమాట. మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసి ఇది మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో అలా మల్టిప్లై చేయాలన్నమాట. ఓకేనా? సో అప్పుడు 3 8 జారు మనకి ఎంత అవుతుంది? 3 8 జారు 24 ప్లస్ 2 6 జారు 12 ప్లస్ 4 7 జారు 28 అవుతుంది. ఎంత? 28 అవుతుంది, అంతే కదా? సో మొత్తం కలిపితే ఎంత వస్తుంది చూడండి. 24 34 36 56 64 67, అంటే 7 ఇక్కడ వేసుకొని 6ని మనం క్యారీ చేయాలి. ఓకేనా? సో అప్పుడు ఈ 3 నెంబర్లు కూడా ఎక్కడ కూడా దొరుకుతుంది కదా. 784 ఉందంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్తాం అన్నమాట. ఓకేనా? సో ఇంకా ప్రోగ్రెస్ మనం చేయాలనుకుంటే తర్వాత ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే దీనికి 3 6 జారు 18 ప్లస్ 4 8 జారు 32. ఓకేనా? 4 8 జారు 32 అన్నమాట. 30 40 48 48 50 56, అంటే 6 ఇక్కడ వేసుకొని 5ని మనం క్యారీ చేస్తాం. ఓకే? సో ఇక్కడ మనం చూసారు కదా. సో ఇలా క్యారీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏం చేస్తారు? ఇలా స్ట్రైట్గా మల్టిప్లై చేస్తారు. అంటే 6 4 24 24, అంటే 24 ప్లస్ 5 ఎంత? 29 ఇక్కడ రాసేస్తారు అన్నమాట. సో ఇదే మన ఆన్సర్. సో అంటే ఈ ప్రాబ్లము ఇలా ప్రాక్టీస్ కొలిది కొంచెం ఫాస్ట్ స్పీడప్ అయిపోతుంది, కానీ మనకి ఏదో ఒక ఆప్షన్ దొరికేస్తుంది ఫైనల్గా అటాక్ చేయాలి అనుకుంటే. ఇన్ కేసు ఇలా చెయ్యాలి అనుకుంటే మరి తప్పదు. ఓకేనా? బట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేసి ఈ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో చాలా బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ యూనిట్ డిజిట్ అవ్వకపోతే డబల్ డిజిట్లో కూడా దొరికేస్తుంది, డబల్ డిజిట్ అవ్వకపోతే ట్రిపుల్ డిజిట్లో అయినా దొరికేస్తుంది ఈజీగా. ఓకేనా? సో ఆ విధంగా ఈ 3 డిజిట్ అనేది మనం యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? యూజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 9 మల్టిప్లికేషన్ ఒకసారి చూద్దాం. సో ఎప్పుడైనా ఒక నెంబర్ అనేది 9 మల్టిపుల్ వచ్చిందనుకోండి, అంటే ఏదైనా ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ వచ్చేసి 9 మల్టిపుల్ వచ్చిందనుకోండి. సో ఆ నెంబర్ని మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబరు ఇన్ కేసు ఎలా చెప్పాలి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉందండి, ఒక 65 × 99 ఒక నెంబర్ ఉంది. సో ఎప్పుడైనా సరే 99లతో కానీ 9తో కానీ ఇలా నెంబర్ వచ్చిందనుకోండి, మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఇందులో నుంచి ఒకటి మైనస్ చేయండి, ఇందులో నుంచి ఒకటి మైనస్ చేయండి. మైనస్ చేసిన తర్వాత ఏమొస్తుంది మనకు ఆన్సరు? 64 వస్తుంది. సో ఆప్షన్లో ఏదైతే 64 ఉంటుందో అదే ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ 99 ఉంది కదా. ఓకేనా? దీనిది బేస్ ఏమనుకుంటారంటే దీని యొక్క బేస్ వచ్చేసి 100 అనుకోండి. సో దీని బేస్ 100 అనుకుంటే ఏమవుతుంది? సో బేస్ ఎప్పుడైతే మీరు 100 అనుకుంటారో ఈ 100లో నుంచి 65 తీయండి. 100లో 65 తీస్తే ఎంత? 35. సో ఆ 35ని ఇక్కడ రాసేయండి, అదే మన ఆన్సర్. ఓకేనా? సో సింగిల్ డిజిట్లో అడిగితే ఎలాగో చెప్పేస్తారు కాబట్టి నేను డబల్ డిజిట్ తీసుకున్నాను. ఓకేనా? సో ఇలాగనే కాదు, మీరు ఎంత నెంబర్ అయినా తీసుకోండి. ఆ నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నచ్చిన నెంబర్ ఏదైనా తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు నచ్చిన నెంబర్ ఏదైనా తీసుకున్నారు అనుకోండి, ఆ నెంబర్ బేస్ అయ్యి ఉండాలన్నమాట. బేస్ 100 అయి ఉండాలి. అలా అయితేనే మీకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఏంటంటే 897 × 999 అని ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందులో నుంచి ఒక నెంబర్ని -1 చేయండి. ఎంత వచ్చింది మనకి? 896. ఆప్షన్లో అదే ఉండాలి. లేదా అనుకుంటే ఇప్పుడు ఇది 999 కదా. ఇప్పుడు నాకు చెప్పండి 999కి బేస్ అనేది ఏమవుతుంది? బేస్ అనేది మనకి 1000 అవుతుంది. ఇందాకలే చెప్పాను నేను 1000కి నేనేం చెప్పాను? ఇప్పుడు 1000లో నుంచి 896ని అదే 897ని మైనస్ చేయాలంటే ఏం చెప్పాను నేను? ప్రతిదాన్ని 9 తోటి మైనస్ చేసి లాస్ట్ డిజిట్ని 10తో చేయాలని సబ్ట్రాక్షన్ వీడియోలో చెప్పాను నేను. అదే ఫస్ట్ పార్ట్లో చెప్పాను నేను. సో అందుకే లైన్గా ఎందుకు చూడమంటానంటే, ఎందుకు పాటించమంటానంటే, సో మనకి ఇలాంటివన్నీ లింక్ అవుతూ ఉంటాయి. అప్పుడు చూడండి 9లో నుంచి 8 తీస్తే 1, సో 9లో నుంచి 9 తీస్తే 0, 10లో నుంచి 7 తీస్తే 3. సో ఇదే మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా? సో అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, ఈ రీసెంట్గా టెక్నీషియన్లో కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఎలాగనుకున్నారు? 1003 హోల్ స్క్వేర్ 1003 - 12 ఇంటూ 1003 + 12 ఎంత అని అడిగాడు. సో ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ కొన్నిసార్లు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఓకేనా? చాలామంది కనెక్ట్ అవుతుంది ఆ క్వశ్చన్.
సో ఇది ఎన్ని 9లు అయినా సరే సేమ్ ప్రాసెస్, బేస్ కింద అనుకొని మనం ఒక బేస్ అనుకొని ఆ బేస్ లెక్క మనం మాట్లాడేసుకోవడమే. ఈవెన్ అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, ఈవెన్ ఒకవేళ 9999 ఇంటూ 99999 అని ఇచ్చిన, సో ఆ నెంబర్ ఏంటి ఇప్పుడు, ఈ మొత్తం నెంబర్లో నుంచి ఓన్లీ ఒక్కటే తీయండి. ఒకటి తీస్తే ఏమవుద్ది, 99998 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఈ మొత్తానికి బేస్ అనుకుంటారు, మొత్తం ఇన్ని నెంబర్లు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో ఈ బేస్ మొత్తం కూడా మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి, 5 ఉన్నాయి కాబట్టి 0 0 0 0 1 వస్తుంది. ఎందుకంటే లాస్ట్ నెంబర్ 10లో నుంచి 9 తీస్తే 1 కదా, ఓకేనా. సో అది మాట. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా స్మార్ట్ అప్రోచ్ అనేది మనం మల్టిప్లికేషన్స్లోని యూజ్ చేస్తూ ఉండాలి. సో ఇంకా తర్వాత అంటారా, సో తర్వాత వచ్చేసరికి 11 మల్టిపుల్ చూద్దాం. సో 11 మల్టిపుల్ మనం చూసినట్లయితే 11 మల్టిపుల్ అనేది ఏంటి, ఇక్కడ మనకి 11 మల్టిపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు 23 × 11 అన్నాడు. సో ఏం చేస్తారంటే 2ని పక్కకు రాసుకోండి, 3ని పక్కకు రాసుకోండి, ఈ రెండింటిని యాడ్ చేయండి. 2 + 3 ఎంత, 5. సో 253 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 72 × 11 అని చెప్పాను. 7ని సైడ్కి రాసుకుంటారు, 2ని సైడ్కి రాసుకుంటారు. 7 + 2 ఎంత మనకి 9. సో 792 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో ఈ విధంగా మనం చెయ్యాలి. సో ఒకవేళ అదే ఒక 3 డిజిట్లు 4 డిజిట్లు ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 7483 అని ఇచ్చాడు అనుకోండి, 11 అని సింపుల్. ఇక్కడ ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని చివరన రాసేసుకోండి. సో ఈ పక్క నెంబర్లో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 3 + 8 ఎంత మనకి 11, అంటే 1 రాసుకోండి, 1 పక్కదానికి యాడ్ చేయండి, ఓకేనా. 8 + 4 12, 12 + అక్కడ 1 ఉంది కాబట్టి 13 అవుతుంది. మళ్ళీ ఇంకొక 1 యాడ్ చేసుకోండి, క్యారీ చేసుకోండి. 4 + 7 ఎంత, 7 + 4 11, 11 అంటే 11 + 1 ఎంత అవుతుంది, 12 అవుతుంది. అంటే 2 ఇక్కడ రాసుకొని 1 ఇక్కడ క్యారీ చేయండి. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 8 కదా అవుతుంది. సో ఇదే మన ఆన్సర్ అన్నమాట. ఇలా ఎంత పెద్ద నెంబర్ అడిగినా సరే ఈజీగా ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇదొక మల్టిపుల్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది, చేయడానికి కూడా కష్టమేమో అనిపించదు. 11 టేబుల్ వస్తే ఈజీగా మనం మల్టిప్లికేషన్ అనేది చూసుకోవచ్చు. అలాగే 11 డివిజిబిలిటీ రూల్ అనేది కూడా బాగా నేర్చుకోవాలి, అది నెంబర్ సిస్టంలో నేను చెప్తాను, ఓకేనా. సో ఇంకా 11 తోటి మనం ఏవైనా ట్రిక్స్ కానీ చూడాలి అనుకుంటే, సో మనకు ఆల్రెడీ తెలుసు 11 11s are 121 కదా. సో అదే మీకు 11 తోటి కంటిన్యూస్గా ఇలాగ ఇంటూలు వస్తే, ఇప్పుడు 111 × 111 అన్నాను అనుకోండి, సింపుల్. ఎన్ని ఉన్నాయి, 1 2 3 కదా, అలా డైరెక్ట్ రాసండి 1 2 3, మళ్ళీ రివర్స్లో రాసండి. అంటే 1 నుంచి 3 వరకు వెళ్ళి మళ్ళీ 3 నుంచి ముందుకు వెళ్ళండి. అంటే అప్పుడు అది ఏమవుతుంది, 2 1 అవుతుంది, ఓకేనా. 2 1 అవుతుంది. నెక్స్ట్ అలాగే 4 1s ఉన్నాయనుకోండి, 4 1 × 4 1 అని ఇచ్చాడు అనుకోండి ఇలాగా, ఓకేనా. 4 1s × 4 1s ఇలా ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, 4 ఉన్నాయి. అంటే 1 2 3 4, మళ్ళీ రివర్స్లో వెళ్ళండి, రివర్స్ వెళ్తారు, ఓకేనా. 3 2 1. సో ఇదే మన ఆన్సర్, ఓకేనా. సో ఆ విధంగా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అదే 5 1 ఉందనుకోండి, 1 1 1 1 3 5 సరిపోయి కదా, 1 1 1 1 1 అని ఉందనుకోండి. సో దీనికి ఏమవుతుంది ఆన్సరు, 1 2 3 4 5 4 3 2 1, ఇదే మన ఆన్సర్, ఓకేనా. సో ఈ విధంగా చెప్తారన్నమాట, ఓకేనా. సో అయితే మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, సార్ ఒకవేళ ఇక్కడ ఇటు అటు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి చెప్పేస్తాం అలాగే డైరెక్ట్గా. ఒకవేళ ఒక సైడ్ 3 ఉండి ఇంకో సైడు ఒకవేళ ఒక సైడ్ 4 ఉన్నాయి అనుకోండి, 1 1 1 1 ఇలా 4 ఉన్నాయి అనుకోండి. ఒకవేళ ఇటువైపు 1 1 1 1 1 1 అని ఉందనుకోండి, మొత్తం ఎన్ని 6 కదా. సో ఇటువైపు వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇటువైపు వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 1s 6 ఉన్నాయి, ఓకేనా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 2 కదా, ఓకేనా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏవైతే చిన్నవి ఉన్నాయో ఆ చిన్నవి అక్కడ డైరెక్టర్ రాసేసుకోండి. ఏంటి, 1 2 3 4, 4 1s ఉన్నాయి కదా. సో అందుకని 4 రాసేసుకోండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంతైతే వచ్చిందో, ఇక్కడ లాస్ట్లో వచ్చిన నెంబర్ ఉంటుంది చూసారా, ఈ నెంబర్ని 2 టైమ్స్ రాసేయండి. 2 కదా డిఫరెన్స్, 4 4 అని రాసి మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోండి, 3 2 1, ఇదే మన ఆన్సర్, ఓకేనా. సో ఆ విధంగా చేస్తారన్నమాట, ఓకేనా. సో అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 1 1 1 1 అని ఉంది, 6 నెంబర్లు, ఇక్కడ 1 1 1 అని ఉంది, ఓకేనా. సో ఇలా ఇచ్చినప్పుడు ఇటెన్ ఉన్నాయి, 6 ఉన్నాయి, ఇటెన్ ఉన్నాయి, 3 ఉన్నాయి, రెండింటికి డిఫరెన్స్ ఎంత, 3, ఓకేనా. సో చిన్నది ఉన్నది ఎన్ని నెంబర్స్, 1 2 3, చిన్ననున్న నెంబర్ తీసుకుంటారు. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్ని ఇక్కడ డిఫరెన్స్ వచ్చిన అన్నిసార్లు రాయండి. అంటే 3
3 3 రాసుకుంటారు, లాస్ట్లో మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోతారు, అంటే 2 1 అవుతుంది ఆన్సర్. ఓకేనా? సో అది మ్యాక్సిమం బ్యాంకింగ్స్లోని ఎస్ఎస్సిలోని మనకి ఇటువంటి వాటిల్లోని మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇలాంటి సమ్స్ అనేవి చేయడానికి. సో ఇంకొక మల్టిప్లికేషన్ మనం చూసినట్లయితే ఇంకొక ట్రిక్ ఏంటి, సో ఆల్రెడీ మీకు మెథడ్స్ చెప్పాను నేను. సో ఏంటంటే సో మెథడ్స్ కొన్ని మల్టిప్లికేషన్ మెథడ్స్ ఉంటే మనం బేస్ వాల్యూ తీసుకొని చేయొచ్చు అన్నమాట. సో అవేంటి, బేస్ వాల్యూస్ తీసుకొని మనం చేయొచ్చు. ఓకేనా? సో ఒకవేళ నెంబర్ క్లోజ్ టు 100 ఉందనుకోండి, క్లోజ్ టు 100 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 94 ఇంటూ మనకి 97 అని ఇచ్చాడు అనుకోండి. సో ఇప్పుడు 100కి ఇది ఎంత తక్కువ ఉంది, ఇది 6 తక్కువ ఉంది, 100కి ఇది ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది కదా. ఇప్పుడు ఇందులో నుంచి ఇదైనా మైనస్ చేయండి, ఇందులో నుంచి ఇదైనా మైనస్ చేయండి, ఎందుకంటే మైనస్ కదా, తక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు 94లో నుంచి 3 తీస్తే ఎంత మనకి, 94లో నుంచి 3 తీస్తే 91. ఓకేనా? సో 91. సో 91 ఇక్కడ 3 6 ఎంత, 18 కదా, ఆ 18 ఇక్కడ రాసేయండి, ఇదే మన ఆన్సర్. ఓకేనా? సో సింపుల్గా చేయొచ్చు, ఇందాకలాగా క్రిస్ క్రాస్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, ఇలాగైనా చెప్పచ్చు. ఓకేనా? ఇలాగైనా చెప్పచ్చు. అదే ఒకవేళ 100కి ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు 108 ఇంటూ 113 అని ఉందనుకోండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అని అడిగారు అనుకోండి, ఇక్కడ 100కి 8 ఎక్కువ ఉంది, ఇక్కడ 100కి 13 ఎక్కువ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఇదైనా యాడ్ చేయాలి, దీనికి ఇదైనా యాడ్ చేయండి, రెండిట్లో ఒకటే చేయండి. సో ఓన్లీ 1. ఓకేనా? సో 108కి 13 యాడ్ చేయడం ఈజీ కాబట్టి 118 121 వస్తుంది. అంటే నాకు ఆన్సర్ ఏం స్టార్ట్ అవుతుంది, 121 స్టార్ట్ అవుద్ది. 13 8 సార్ అంటే 80 ప్లస్ 24 104 అవుతుంది. 104 అంటే అంతేనా? సో మనకి ఇక్కడ ఏమవుతుంది, 104 కదా, ఇక్కడ మల్టిప్లై చేస్తే అంటే 104 చేస్తే మనకు ఆన్సర్ 12204 అనేది వస్తుంది. సో ఇది ఆన్సర్ అన్నమాట. సో ఈ విధంగా నెంబరు 100కి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం ఈ విధంగా చేసుకోవాలి. ఈవెన్ థౌజండ్స్లో ఉన్నా అయిపోతుంది. ఈవెన్ ఒకవేళ నెంబర్ అనేది ఒక నెంబర్ అనేది క్లోజ్ టు 1000 ఉందనుకోండి. సో నెంబర్ క్లోజ్ టు 1000 ఉంటే దాని అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 998 ఇంటూ 994 అని ఉందనుకోండి. సో ఇక్కడ ఎంత తక్కువ ఉంది, 1000కి 2 తక్కువ ఉంది, ఇక్కడ ఎంత తక్కువ ఉంది, 6 తక్కువ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఎందులోకి అందులో మైనస్ చేయండి. ఇప్పుడు 994లో -2 చేస్తే 992 కదా. ఓకేనా? 2 6 ఎంత, 12 కదా. అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ అవుతుంది అంటే 1000 కాబట్టి 012 అవుతుంది అన్నమాట. 2 6 12 అంటే 2 డిజిట్ కాబట్టి 012 అని రాసుకుంటారు, ఇదే మన ఆన్సర్. ఓకేనా? 3 డిజిట్ కాబట్టి ఇది 3 డిజిట్స్ కాబట్టి మనం 3 డిజిట్ కాబట్టి దీన్ని ఇలా రాసుకుంటారు. 2 6 12 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వస్తుంది కాబట్టి 012 అని రాసుకుంటారు. ఓకేనా? సో ఈ విధంగా. సో ఇది నెంబర్ క్లోజ్ టు 1000 ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఇంకా డివిజన్ అంటారా, సో డివిజన్ అనేది ఎప్పుడు కూడా ఫాస్ట్గా చేయాలండి. సో మల్టిప్లికేషన్లోని ఇప్పటివరకు నేను చెప్పిన ట్రిక్స్ అనేవి కూడా మనకి బాగా యూజ్ అవుతాయి. క్లోజ్ టు 1000, 100, 50లు ఉన్నప్పుడు, 20లు ఉన్నప్పుడు, 30లు ఉన్నప్పుడు, జీరోస్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఎప్పుడైనా అవాయిడ్ చేయండి. ఓకేనా? సో అంటే జీరోలను అవాయిడ్ చేసి మిగిలిన నెంబర్లతోటి మల్టిప్లై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా డివిజన్. సో డివిజన్ మనం చూసినట్లయితే సో డివిజన్ ఏంటండి, సో డివిజన్లో మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ మనకి దేంతో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టేబుల్స్ వస్తే పర్వాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 72 డివైడెడ్ బై 9 అంటే మీరు 8 అని చెప్పేస్తారు. అంటే సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు పర్వాలేదు. అదే ఒకవేళ మనకి పెద్ద డిజిట్లు ఉంటే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఒకవేళ 144 డివైడెడ్ బై 18 ఉందనుకోండి, మీకు టేబుల్స్ రాలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇచ్చిన నెంబర్ని 10తో మల్టిప్లై చేయండి. అంటే ఏమవుతుంది, ఇచ్చిన టేబుల్ని 10తో మల్టిప్లై చేస్తే మనకి 180 కదా వస్తుంది. అంటే 180 వస్తుందంటే ఇక్కడ ఉన్న నెంబర్ దానికన్నా చిన్నది అంటే 10 కన్నా తక్కువే కదా వస్తుంది. అంటే వచ్చే మన ఆన్సర్ ఏంటి, సింగిల్ డిజిట్ ఆన్సర్. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 ఎప్పుడు వస్తుంది 18 టేబుల్లో, 8 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది మనకి యాక్చువల్గా 8 3 24, 8 8 64 కదా. యాక్చువల్గా 18 3 చేస్తే
మనకి 144 వస్తుందా రాదని మనకు తెలుసు, అంటే ఇది అవ్వదు, అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 8 అవుతుంది ఆన్సర్. సో ఆ విధంగా డివిజన్ అనేది మనం చేయకుండా ఆ విధంగా అంచనా వేయాలన్నమాట. ఓకేనా. సో ఇది. సో ఒకవేళ ఇంకొక నెంబర్ ఇచ్చాను 147 డివైడెడ్ బై ఫర్ ఎగ్జాంపుల్ 49 అనే అంతే ఇచ్చాను నేను. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం అడుగుతున్నాను, 147 డివైడెడ్ బై 49 అన్నాను కదా. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇక్కడ 49 ఇంటూ 10 అని చేస్తే మనకి ఎంత వస్తుంది, 490 అయిపోతుంది. అంటే వచ్చే ఆన్సర్ సింగిల్ డిజిట్ అని మనం కనిపెట్టాలి. ఇక్కడ ఎంత ఉంది 9, ఇక్కడ ఎంత ఉంది 7. 9 టేబుల్లో 7 ఎప్పుడు వస్తుంది, మనకి 9 3 = 27 కదా. సో ఆన్సర్ ఇస్ 3 మాట. సో ఆ విధంగా చెప్పాలి. ఓకేనా. సో అది అంటే సింగిల్ డిజిట్లో మనకి అటాక్లు అయిపోతాయి అన్నమాట. సింగిల్ డిజిట్లో అటాక్లు కూడా కొన్ని అయిపోతాయి. ఓకేనా. సో ఆ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మెథడ్ ఉంది. సో 1547 అని ఒక నెంబర్ ఉంది. సో ఇది 91 తోటి డివైడ్ చేయాలని నేను అడిగాను. సో అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ 91 ఏం చేస్తావు, ఇంటూ 10 చేయి. ఇంటూ 10 చేస్తే ఎంత వస్తుంది, 910. ఈ 910 కన్నా ఇచ్చిన నెంబరు పెద్దదే కదా, బిగ్ నెంబరే కదా, అంటే మనకు ఖచ్చితంగా 2 డిజిట్స్ వస్తాయి. సో అది నువ్వు కనిపెట్టాలి ఫస్ట్. అంటే 2 డిజిట్స్ వస్తాయి. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే ఖచ్చితంగా వచ్చే నెంబర్ ఇక్కడ ఏమవుతుంది 7 అవుతుంది. అది ఈజీగా చెప్పచ్చు, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 7 ఉంది, అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంత రావాలి 7 రావాలి. ఓకేనా. అది ఇప్పుడు 91ని డబల్ చేస్తే 1500 కన్నా ఎక్కువైపోతుంది, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చే ఆన్సర్ ఎంత అవుతుంది 1 అవుతుంది. అది సార్ ఎలా చెప్పారు మీరు 1 అవుతుంది అంటే, ఇక్కడ చూడండి ఇప్పుడు 91 ఇంటూ 10 చేస్తే 910 అయినప్పుడు దాన్ని డబల్ చేస్తే 90 180 1800 అయిపోతుంది కదా. నేను ఎడిషన్ అందుకే నేర్చుకోమన్నాను. సో 1800 అయిపోతుంది కదా, అంత అవ్వదు మనకి. ఓకేనా. సో అప్పుడు మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి, పక్కన 91 ఇంటూ 17 మీరు చేశారనుకోండి, 7 1 = 7, 9 7 = 63, 63 + 1 64, 6 క్యారీ, 9 1 = 9, 9 + 6 15. చూసారా ఆన్సర్ వచ్చింది. సో ఆ విధంగా అన్నమాట. సో డివిజన్స్ ఈ పరంగా చేసుకుంటే మనకు మంచిది. అయితే మీరు కొన్నిసార్లు అడగొచ్చు, సార్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు కదా, మరి అవ్వలేనప్పుడు మనం సమ్స్ చేసినప్పుడు ఎలా సార్ చేయాలి అంటే, సో దానికి కూడా మనకి ఇలాంటి ట్రిక్సే ఉంటాయి కానీ బట్ అప్రాక్సిమేట్లీ మనం చెప్పలేము. సో దానికి కొంచెం అప్రాక్సిమేట్గా చెప్పొచ్చు, బట్ దానికి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది చెప్పలేము. మనం డైరెక్ట్గా దాన్ని చేసుకోవాలి. క్యాన్సిల్ అవ్వకపోతే మనం డివిజన్ చేసేసుకోవడమే. పాయింట్ తర్వాత డిజిట్ తర్వాత ఒక రెండు డెసిమల్స్ వస్తే చాలు మనకి. మ్యాక్సిమం కాంపిటేటివ్ వరల్డ్లో పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ వస్తే చాలు. బ్యాంకింగ్ లాంటివి అయితే ఒక 3 4 అంటారు కానీ 4 డెసిమల్స్ వరకు చెప్తారు కానీ, సో ఎస్ఎస్సి రైల్వే ఇలాంటి వాటికి మాత్రం పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ అనేవి సరిపోతాయి అన్నమాట. ఓకేనా. సో ఇది డివిజన్కి వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అంటే డివిజన్లోనే మనం ఇంపార్టెంట్గా ఏం చేయాలంటే, సో కొన్నిసార్లు డివిజన్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి మార్చమని ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, రేషియోస్ ఫైండ్ అవుట్ చేసిన ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇంటూ మనకి A7 ఏదో ఉంది. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అవుతుంది, 7 2s are 14, ఎంత మిగిలింది, ఇంకా 1 మిగిలింది. సో 2 1/7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అలా చేయాలన్నమాట. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో వాల్యూస్ అంటూ అడుగుతూ ఉంటాడు. సో అలాంటప్పుడు మీరు ఈ విధంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 78 డివైడెడ్ బై 5 అన్నాడు. దీని ఆన్సర్ ఏమవుతుంది, 5 1s are 5, 5 5s are 25, ఇంకా ఎంత మిగిలింది 3 మిగిలింది. 3 డివైడెడ్ బై 5 ఇదే మన ఆన్సర్. ఓకేనా. సో ఇలాగా మనం డివిజన్ ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలన్నమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అది ఏ టేబుల్ అయినా సరే మనకి ఇచ్చిన టేబుల్స్ని మనం ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇది డివిజన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో డెసిమల్లోకి మార్చాలంటే, అంటే డివిజన్ని అప్రాక్సిమేట్ వాల్యూ ఎలా చెప్పొచ్చు అని అన్నాను కదా. సో అది కొంచెం హ్యూజ్ టాపిక్, దానికి సపరేట్ వీడియో చేస్తాను నేను. సో హౌ టు డివైడ్ ఈజీలీ విత్ పాయింట్స్ అని చెప్పేసి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంతవరకు సరిపోతుంది. అంటే డివిజన్స్, మల్టిప్లికేషన్స్, ఆల్రెడీ ఎడిషన్, టేబుల్స్, సబ్ట్రాక్షన్స్ కంప్లీట్ చేసాం. ఈ వీడియోలో మనం మల్టిప్లికేషన్, డివిజన్స్ కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలోని సో ఇంకా అయిపోయింది, ఇక్కడితో అయిపోయింది. ఇంకా మనం నెంబర్ సిస్టము స్టార్ట్ అయిపోతుంది. నెంబర్ సిస్టమ్ కానీ లేదంటే పర్సంటేజెస్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి స్టార్ట్ అయిపోతుంది. సో ఇది స్టార్ట్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా మనకి స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది మనం టచ్ చేయం, ఎందుకంటే వస్తున్న ప్రాబ్లమ్స్ కొద్ది మనం చేసేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఆ విధంగా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా. కంప్లీట్ సిరీస్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాం, బట్ ఇట్ ఈస్ ఏ హ్యూజ్ సబ్జెక్ట్ అండి.
ఇప్పుడు అర్థమెటిక్ మ్యాథ్స్ మనం కంప్లీట్ చేయాలి అంటే అది రాడ్, అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఫ్యాక్ట్ మాట్లాడతాను ఎప్పుడైనా సరే. మాట్లాడడం ఏంటి, మనం మాట్లాడుకునేది అదే, నిజాలే మాట్లాడుకోవాలి ఎప్పుడైనా సరే, రియాలిటీలో బతకాలి. సో మనం రియల్గా చెప్పుకోవాలనుకుంటే ఇది చాలా కష్టం. ఇచ్చిన టైమింగ్లోని నేను వీడియోలు చేయాలన్నా, వీడియోలు మీరు ఫాలో అవ్వాలన్నా అది చాలా కష్టం. సో అందుకనే మనం కంప్లీట్ హ్యూజ్ డెప్త్ కాకుండా ఈజీ టు మోడరేట్ ఉంటుంది. మోడరేట్ హార్డ్ ఉంటాయి 1, 2, 3 క్వశ్చన్లు. అలాంటి టాపిక్స్ వెయిటేజ్ మాట్లాడుకొని ఆ వెయిటేజ్ ప్రకారంగా మనం నెక్స్ట్ క్లాసెస్ని కూడా ఆ వెయిటేజ్ ప్రకారంగా, వెయిటేజ్ దేనికైతే ఎక్కువ ఉంటుందో ముందు అది చెప్పేసుకోవాలి. అర్థమైందా? అందుకే నేను అన్నాను కదా, హార్డ్ వర్క్ కాదు, మనం స్మార్ట్ వర్క్ చేద్దాము. ఏదైతే ఎక్కువ వెయిటేజ్ ఉంటుందో దాన్నే మనం చెప్పుకోవాలి. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.